ఆటం బాంబు పేలుతుంది, ఎగిరిపోయేదెవరో. తెలంగాణలో పొలిటికల్ బాంబులు. తెలంగాణలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. ఈసారి తప్పకుండా ఆటం బాంబు పేలుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాంబు పేలిస్తే పేల్చారు, కానీ ఆ బాంబుకు మీ పార్టీలో ఎవరు ఎగిరిపోతారో చూసుకోమంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడూ విపక్ష పార్టీల మధ్య వాడి వేడి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. కానీ ఇప్పుడు బాంబుల డైలాగులు బ్లాస్ట్ అవుతున్నాయి. టైం చూసి పొలిటికల్ బాంబులు పేలుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాంబులంటే కేటీఆర్ కు అంత భయం ఎందుకంటూ ప్రశ్నించారు. అయితే చెప్పిన టైం దాటడంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. బాంబులు తుస్సుమన్నాయని ఎవరు సంబరపడొద్దంటూ మరో వార్నింగ్ కూడా ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈసారి పేలేది తాటాకు బాంబు కాదు, ఆటం బాంబు పేలుతుందన్నారు. ప్రస్తుతం బాంబు పేలడానికి సిద్ధంగా ఉందన్నారు. విదేశాల్లోనే కాదు, సొరంగాల్లో దాచిన అక్రమ సంపాదనంతా వెలికి తీస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి ఐఎస్ఎం న్యూస్.